తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 28వ తారీఖున సింగరేణిలో ఉన్నటువంటి అన్ని గనులు డిపార్ట్మెంట్ల పైన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విజ్ఞాపన పత్రాలు హెచ్ఓడి మేనేజర్లకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మెడికల్ బోర్డు నిర్వహించి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. 21 మార్చి 2025 నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు, ఆ తర్వాత 2 మెడికల్ బోర్డు జూన్లో జరిగినటువంటిది హయ్యర్ సెంటర్ది, అలాగే నవంబర్లో జరిగినటువంటిది అడ్వైజర్ది. కాబట్టి 2 సంవత్సరాల సర్వీసుల కంటే తక్కువ ఉన్నటువంటి 2000 మంది కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, నెలకు 2-3 మెడికల్ బోర్డులు పెడతా అన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలని, బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు మెడికల్ బోర్డును ఎన్నడూ పెడతారు అనేటువంటి డిమాండ్తో ఈరోజు కార్మికుల కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు జిఎం ఆఫీసుల ముందు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికి కూడా దిగిరాకపోతే, ప్రభుత్వం కానీ యాజమాన్యం దిగిరాకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రజాభవన్ ముట్టడా లేదంటే హెడ్ ఆఫీసు ముట్టడి చేసి కార్మికుల కోసం పోరాడతామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చినటువంటి ఐఎన్టీసీ 6 గ్యారంటీలతో 39 మేనిఫెస్టోలో చెప్పిన డిమాండ్లను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అలాగే ఏఐటీసీ 47 డిమాండ్లతో మేనిఫెస్టో పెట్టి అందులో కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పోగా ఈరోజు ఏదో ధర్నాలు చేసి కార్మికుల కోసం సేవ్ సింగరేణి అని అంటే కార్మికులు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటిది ఇప్పటికైనా ఏమన్నా ఎన్నికల సమయం అయిపోయినప్పటికి కూడా ఇప్పటికి ఉన్నటువంటి సమయంలో ఏమన్నా హామీలను నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. ఇకపోతే సింగరేణి యాజమాన్యాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, సంస్థలో విజిలెన్స్ అనేది ఉన్నది. ప్రతి నిత్యం అనునిత్యం ఎస్టీపీపీలో బ్రాంచ్తో పాటుగా కొత్తగూడెంలో ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళు అనునిత్యం దాడులు చేస్తూ ఉన్నారు కార్మికుల మీద. ఈ కార్మికుల మీద చేసే దాడులను ఆపండి, నిలిపివేయండి. అనుచితంగా ఏదైనా కార్మికుని యొక్క మొబైల్ తీసుకోవడం, డాటా తీసుకోవడం, పర్సనల్ డాటా తీసుకోవడం, ఫ్యామిలీ రిలేటెడ్ డాటా తీసుకోవడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, వాళ్ళ ఇతరులతోటి కంప్లైంట్ ఇప్పించేటువంటి విధానం సరైనది కాదు అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చెప్తా ఉన్నది. అంతేకాకుండా ఏసీబీ దాడులు చేస్తున్నది, ఏసీబీ అరెస్టులు కూడా చేస్తూ ఉన్నది. ఒకవేళ ఈ యొక్క ఎంక్వైరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో మీకు నిజాయితీ ఉన్నట్లయితే మా జనరల్ అసిస్టెంట్ను మొదలుకుంటే, యూనియన్ నాయకులను మొదలుకుంటే, రాజకీయ నాయకులతో పాటుగా జనరల్ మేనేజర్లు ఏజెంట్లతో మొదలుకుంటే, డైరెక్టర్లు, సిఎండి, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు అందరి మీద ఈరోజు సెంట్రల్ విజిలెన్సా, సిబిఐయా, ఏసీబీయా, ఎస్ఐటి, సిట్టా, లేకపోతే కాగు నివేదిక బొగ్గు నిల్వల మీదన సింగరేణిలో జరుగుతున్నటువంటి అనేక స్కామ్ల మీద ఈరోజు ఒక విచారణ జరపమని చెప్తా ఉన్నాం. 800 మెగావాట్ ప్లాంట్లో జరిగినటువంటి 1600 దుర్వినియోగం అయితేంది, లేదంటే ఎఫ్జీడీ నిర్మాణంలో 200 కోట్ల నిధి దుర్వినియోగం అయితేంది, 39 కోట్లు ఇందారంలో అయితేంది, లేదా ఈరోజు మా ఫలితంగా ఈ ఎస్ఆర్పి ఓసీలో 12% లెస్కు ఈరోజు టెండర్ పడడానికి కారణమైతేంది. అంతకుముందు జరిగిన సైట్ విజిట్ పేరు మీద 9 బ్లాక్తో పాటుగా ఇక్కడ ఎస్ఆర్పి ఓసీలో జరిగినటువంటి అవినీతికి ఆస్కారం ఇచ్చినటువంటిది అయితేంది. అలాగే సమంత నిర్మాణం ఏదైతే సైలో నిర్మాణంలో అయితేంది, అలాగే అక్కడ జరిగినటువంటి జేవిఆర్ ఓసి సత్తుపల్లిలో జరిగినటువంటి ఓబి కుంభకోణం విషయంలో అయితేంది, లేదా ఎక్స్ప్లోజివ్స్ విషయంలో 30% అధికంగా ఈరోజు కొటేషన్ ఇచ్చినటువంటి వాళ్లకు కట్టబెట్టడం అయితేంది. ఇలాంటి అనేక స్కాములు, కోట్ల రూపాయల స్కామ్తో పాటుగా ఈరోజు 85 లక్షల టన్నుల బొగ్గు నిలవలని కాగితం మీద చూపడం వల్ల 3000 కోట్ల రూపాయలు మనకు లాభాలు వచ్చినట్టుగా చూపడం వల్ల ఆ లాభాల మీద ఈరోజు రాయల్టీ అయితేంది, డివిడెండ్ అయితేంది, సెస్ అయితేంది, ఇన్కమ్ ట్యాక్స్ అయితేంది, డిఎంఎఫ్టీ అయితేంది, సిఎస్ఆర్ అయితేంది, లేదా రాష్ట్రాల కేంద్రాలకు ఇచ్చేటువంటి వాటా అయితేంది, పిఆర్పి అయితేంటి, లాభాల వాటా లాంటిది అయితేంది, ఇవన్నీ చెల్లించడం వల్ల ఎన్ని కోట్ల రూపాయల సంస్థకు నష్టపోతుందో దాన్ని ఆలోచించమని చెప్తాను. అందుకే ఈ కాంగ్రెస్ హయాంలో
సింగరేణికి న్యాయం జరగదు అనేటువంటి సింగరేణిని ఏటీఎంగా వాడుకుంటూ దోపిడీ చేసుకునేటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క సింగరేణి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతో టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ యొక్క సహకారంతో త్వరలోనే ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టి సింగరేణి కార్మికులకు గతంలో లాగా మెడికల్ బోర్డులు నిర్వహించేలాగా ముందుకెళ్తామనేటువంటిది కార్మికుల సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు ధర్నాను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.